ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని యొక్క మహాకృప చేత మీరు అద్భుతాలని అనుభవిస్తూ ఉన్నారు. మీ నోటిలోనే అద్భుతం ఉన్నది. మన నోటి మాటలో ఒక అద్భుతం జరుగుతున్నది. పలకండి స్నేహితులారా, మీరు కూడా పలకండి. ఎంతసేపు దైవజనంగా మేమే ఏదో పలకాలి, మేమే ఏదో మాట్లాడాలి అని ఎదురు చూడొద్దు. మేము మాట్లాడడానికి ఉన్నాం, మేము ప్రార్థన చేయడానికి ఉన్నాం, మేము మీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని పలకడానికే మేము, నా మటుకు నేనైతే అది నమ్ముతున్నాను. దేవుడు నన్ను బతికించి ఉంచింది ఎందుకనంటే మిమ్మల్ని దీవించడానికి, మీ కొరకు ఈ సత్య సువార్తని ప్రకటించడానికి నా దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచినాడని నేను నమ్ముతూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఆ ప్రకారంగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. అయితే మీరు కూడా ఒక మాట పలుకుతూ ఉండాలి, మీరు కూడా ఒక మంచి మాట పలుకుతూ ఉండాలి. నేను గతంలో చెప్పినటువంటి ఒక మాటల్లో షునేమీయురాలైన ఒక గనురాలు, ఆమెకు పేరు అక్కడ లేదు, కానీ ఆమె ఒక దైవజనుడిని చూచినప్పుడు ఈయన నిజముగా మంచి దైవజనుడని నేను ఎరుగుదును కనుక ఈయనకి మన ఇంటిలో వసతి ఏర్పాటు చేద్దాం అనుకొని ఒక వసతి ఏర్పాటు చేయడం మనం విని ఉన్నాం, గతంలో మనం విని ఉన్నాం. సో ఆయన ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ తనకి బిడ్డలు లేరు అనేటువంటి ఒక విషయం తెలుసుకొని తనకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పేసి చెప్పాడు. కుమారుడు పుట్టి ఉన్నాడు. కుమారుడు పుట్టిన తర్వాత వాడు వయసులో పెరుగుతున్నాడు, యుక్త వయసులోనికి వచ్చినాడు. ఒక రోజుని వాడు తన తండ్రి దగ్గరికి పొలం పనులకు అన్నట్టుగా వెళ్ళి ఉన్నాడు. ఇలాగ అక్కడికి వెళ్ళేసరికి సడన్గా వాడికి ఎందుకో తలపోటు వచ్చినట్టు ఉంది. వాళ్ళ నాన్నతో చెప్తాడు, నా తలపోయేనే అని చెప్పేసి అని, అంటే నాకు తలపోటుతో బాబోయ్ తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి అని తను ఎంతో బాధపడుతూ వచ్చినాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయండి రా అని చెప్పేసి అని పన్నోళ్ళు కొంతమందిని పిలిచి ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే వాళ్ళ అమ్మగారు వాడిని దగ్గర పడుకోబెట్టుకునేసరికల్లా ఈలోగా కొంతసేపటికి వాడు చనిపోయాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. వాడు అలాగని తలపోయినే అంటూ తన ప్రాణం విడిచిపెట్టేశాడు, చచ్చిపోయాడు. అప్పుడు వెంటనే ఈ తల్లి చేసినటువంటి ఒక పని ఏమిటంటే ఆ పిల్లవాని యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి దైవజనుడు ఉండేటువంటి ఒక గదిలో పండుకోబెట్టిందంట. దైవజనుడికి ఏ గది అయితే ఇచ్చినారో ఆ గదిలో పండుకోబెట్టి నిజానికి నిబ్బరం కలిగింది. మళ్ళా కబురు పెట్టింది తన యజమానికి, ఏమండి ఒక గాడిద ప్రయాణానికి కొరకు నాకు కావాలి, నాకు ఒక వెహికల్ కావాలి, నేను దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాలి. దైవజనుడు ప్రస్తుతం మన ఊర్లో లేడు కనుక ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన అనుకుంటాడు కదా, ఈరోజు అమావాస్య పండుగలు ఇలాంటివి ఏమీ లేవు కదా, అలాంటప్పుడు ఈరోజు నువ్వు అంత పని కట్టుకొని వెళ్ళవలసినటువంటి ఒక పని ఏమిటి? స్నేహితులారా, ఇక్కడ ఒక సత్యం తెలుసుకోండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కేవలం పండగప్పుడు మాత్రమే కాదు, ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు ఏదో మీటింగ్లు జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు, అయితే ఏదైనా ఒక దైవజనుడు ఆ ఊరు వచ్చారని మనకు తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళటం మాత్రమే కాదు, మనం ఎప్పుడైనా దైవజనుడి దగ్గరికి వెళ్ళటం అది మనకు మంచిది. మనకు దైవజనుడి దగ్గరికి అఫ్కోర్స్ నేను అలాగని చెప్పేసి అని నేను ఏదైనా చెప్తున్నప్పుడు మీరు ఎక్కడికి దూరం వెళ్ళొద్దు అనేది నా ఉద్దేశం కాదు. ఒకవేళ మీకు నమ్మకం కుదిరినప్పుడు ఒక దూరంలో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళొచ్చు, నాకు అభ్యంతరం లేదు, అందులో నేను అది కూడా ప్రోత్సహిస్తున్నా. అయితే నేను ఎంకరేజ్ చేసే మాట ఏమన్నానంటే ఎక్కడో ఉన్న దైవజనుడని అంత దూరానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ ఊరిలో ఉన్నటువంటి దైవజనుడు ఆయన దైవజనుడే, మీకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనుడే, మీ కొరకు ప్రార్థించేటువంటి దైవజనుడు ఆయన దైవజనుడే. ఒకవేళ ఆ సంఘం చిన్న సంఘమై ఉండొచ్చు, ఆ సంఘం పెద్ద సంఘమై ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాపరి లేక అక్కడ ఉన్నటువంటి దైవజనుడు పేరుగాంచిన దైవజనుడే ఉండొచ్చు, లేకపోతే పేరునిక గానటువంటి దైవజనుడే, ఒక మామూలు దైవజనుడే ఉండి ఉండవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఆల్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని సేవకుని దగ్గరికి మనం వెళ్ళటం మనకు మంచిది. ఒక్కొక్కసారి మన విశ్వాసం తగినట్టుగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి మన యొక్క విశ్వాసంలో మనం అనుకున్నంత విశ్వాస వీరత్వంలో ఉండి ఉండకపోవచ్చు. అప్పుడు మన దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడి యొక్క విశ్వాసం మన యొక్క విశ్వాసంతో ఏకీభవించినప్పుడు మనం తప్పకుండా అద్భుతమైనటువంటి కార్యాలని మనం పొందుకోగలుగుతాం. ఏం జరిగింది? ఈ షునేమి అనేటువంటి ఒక గనురాలు ఈమె ఒక గాడిదను కట్టించుకొని ఒక పనివాని దగ్గర పెట్టుకొని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. వస్తుంటే చూచినప్పుడు
ఈ యొక్క దైవజనుడు ఎలీషా అనేటువంటి యొక్క దైవజనుడు తన యొక్క సర్వెంట్ పిలిచి అంటాడు, అరే వెళ్ళి కనుక్కోనరా, ఏం జరిగింది ఒకసారి చూసిరా, ఏంటి ఆవిడకి ఏం జరిగింది, కష్టం ఏమొచ్చింది, వెళ్ళి కనుక్కోనరా అని చెప్పేసానంటే వెళ్ళి కనుక్కోబోతున్నంటే ఆవిడ మామూలుగా జవాబిస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఈయన కూడా అడుగుతాడు అనమాట, అమ్మ అందరూ సుఖముగా ఉన్నారా, అందరూ బాగానే ఉన్నారా, నీవు నీ పెనిమిటి నీ కుమారుడు బాగానే ఉన్నారా అని చెప్పేసానంటే ఆమె ఏం చెప్పింది అనేటువంటి ఒక విషయం రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనములో ఆ మాట మనకు కనబడుతుంది. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనంలో ఆమె ఇచ్చిన జవాబు ఏమని ఆమె సెలవిస్తుంది అని అంటే, మేమందరము సుఖముగానే ఉన్నాము. నా మాటకు నేను ఆలోచిస్తే ఎంత ధైర్యం ఆమెకి, ఎంత గట్స్ ఉండి ఆ మాట తను మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇంటి వద్ద చనిపోయినటువంటి ఒక కుమారుడు ఉండి ఉన్నాడు. వాడు చనిపోయాడు, లేక పుట్టినటువంటి ఒక కుమారుడు. చాలా కాలం వృద్ధాప్యం వరకు కూడా బిడ్డలు లేకుండా ఉండినటువంటి వీరికి ఇప్పుడు ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. ఆ కుమారుడు యవన ప్రాయంలోనికి వచ్చినాడు. బహుశా నూగు మీసాలు వస్తూ ఉండినటువంటి వాడు, మంచి బాడీగా ఎదుగుతున్నటువంటి వాడు, మంచి పర్సనాలిటీగా ఎదుగుతున్నటువంటి వాడు. సడన్గా ఒక్క పూటలోనే నా తలపోయేనే అని చెప్పేసి అని ఆ తలపోటుగా తను బాధపడి తన తండ్రి దగ్గర అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన తల్లి యొక్క తొడ మీద ఉండి వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు చనిపోయిన పిల్లోడు ఇంటికాడ ఉంటుండగా భర్తతో కూడా కనీసం వాడు చనిపోయాడు అనేటువంటి ఒక మాట చెప్పకుండా బయలుదేరి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ దైవజనుడు అడుగుతున్నటువంటి ఒక మాటకి ఆమె ఇచ్చిన జవాబులోనే ఆమె అద్భుతమైనటువంటిది ఉంది. అది నేను చెప్తున్నా. అమ్మారే సిస్టర్ గారు, మీకు నేను అడుగుతున్నాను రా, ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు, ఎలా మాట్లాడుతున్నారు మీరు, మీ పిల్లల గురించి మీరు ఏమైనా మాట్లాడుతున్నారు, మన యొక్క బిడ్డలు ఈవెన్ భర్త గురించి కూడా. మా ఆయన తాగుతుంటాడండి బాబు, భయంకరంగా తాగుతూ ఉంటాడండి. ఒక్కొక్కసారి మన తెలుగింటి ఆడపడుచుల భాష ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఆవిడ వచ్చి, ఒక అమ్మలాకలు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి, అమ్మమ్మ ఆయన తాగుతున్నాడమ్మా అని అంటే అప్పుడు ఈవిడంటది కదా, ఇంకా గొప్పగా అనమాట, హెచ్చుగా చెప్పడానికి అన్నట్టుగా అంటది, మీ ఆయన కనీసం రాత్రులే తాగుతున్నాడు, మా ఆయన పొద్దున్న లేచినట్టే తాగుతాడు, మధ్యాహ్నం తాగుతాడు, రాత్రి తాగుతాడు, మళ్ళీ తెల్లారులు తాగుతూనే ఉంటాడని చెప్పి. ఇది డోంట్ కన్ఫెస్ సచ్ వర్డ్స్. అలాంటి మాటలు పలకవద్దు. ఈరోజు నేను మీకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మీ నోటిలో అద్భుతం ఉన్నది. నువ్వు తాగుతాడు అని కనుక నువ్వు చెప్తూనంటే మీ ఆయన తాగుతూనే ఉంటాడు ఎప్పటికీ. అర్థమైందా? ఒకవేళ మీ ఆయన కొడుతున్నాడు అని చెప్పేసానంటే మీ ఆయన కొడుతూనే ఉంటాడు. మీ పిల్లోడు సరిగ్గా చదవట్లేదు అని అంటే పిల్లోడు అసలు చదవకుండా పాడైపోతాడు వాడు. మీ పిల్లవాడు ఒకవేళ చెడ్డ తిరుగుతున్నాడు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, వాడు తిరుగుతున్నాడు అని అంటే వాడు తిరుగుతూనే ఉంటాడు ఇంటి పట్ట ఎండకుండా. చెడ్డ వాళ్ళతోనే వాడు స్నేహం చేస్తూ ఉంటాడు. ఈరోజు నేను చెప్తున్నాను స్నేహితులారా, ద మిరకల్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. అద్భుతం అనేటువంటిది మీ నోట్లో ఉండి ఉన్నది, మీ నోటి మాటలో ఉండి ఉన్నది. చూడండి ఈ తల్లిని, ఆమె ఒక సామాన్యురాలు, యూదురాలు కూడా కాదు, షునేమికి సంబంధించినటువంటి ఒక పట్టణస్తురాలు. సో ఆమె ఎంత విశ్వాసం ఆమెలో ఉండింది అని అంటే, దైవజనుడు కబురు పెట్టినప్పుడు లేక దైవజనుడు అడిగినప్పుడు, అమ్మ అందరూ సుఖంగా ఉన్నారా అని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట, అందరము సుఖంగా ఉండి ఉన్నాం. అదే మనమైతేనా? ఒకవేళ దైవజనుడిగా నేనే పలికాను, మీకే ఏదైనా ఒక అద్భుతం జరిగింది, ఆ తర్వాత అద్భుతం కాస్త చేజారిపోయింది, లేదా అద్భుతం కాస్త వేరొక రకంగా అయింది, ఇక వెంటనే ఏమంటారంటే సువార్తరాజు గారు ఏదో చెప్పాడు కానండి, అది సరైన ప్రవచనం కాదండి, సువార్తరాజు గారు పెద్ద సరైన బోధకుడు కాదండి, ఆయన సువార్తరాజు గారు తర్జుమాలు చేసేవాడే కానీ ఈయన పెద్ద ప్రవచనం చెప్పేవాడు కాదండి, ఈయన దగ్గర అంత ఇది లేదండి, ఈయన దగ్గర అంత పవర్ లేదండి, ఇంకెలా పెట్టుకొని ఎన్ని అంటాము. ఒకవేళ అదే నేనే పలకరించాను అనుకోండి, ఏమ్మా బాగున్నారా, మీ పిల్లోడు మీరు బాగున్నారు, ఏం బాగుంటాం మీరు పలికారు కానీ ఏమన్నా మా తప్పులన్నీ పైకెత్తాడని చూపించడానికి ఏంటి, పుట్టినాడు అలా గిట్టేసాడు ఎంగాను, ఇలా పుట్టిన తర్వాత కొంతకాలం ఇలా చచ్చిపోయాడు, ఇదేనా దేవుడు చేసిన కార్యం, ఇదేనా మీరు చెప్పిన ప్రవచనం, ఇదేనా దైవజనుడు అంటేను అని ఎన్ని మాటలు తిడుతురో. ఇప్పటికి కూడా కొంతమంది అలాగ అంటూ ఉంటారులేండి. నాకు ఈ మధ్యలో నేను అంటాను స్నేహితులారా, నేను ఈ ప్రవచనాలు, దర్శనాలు ఇలాంటి విషయాల్లో తొందరపడి నేను జోక్యం చేసుకోను. ఒక్కొక్కసారి ఎవరన్నా అడిగినా నేను వాళ్ళ విషయంలో కూడా కొంచెం దూరంగానే ఉంటాను. నేను చెప్తాను, అమ్మ పెద్ద నాకేం కాదమ్మా, దేవుడే మీకు దర్శనం ఇచ్చాడని నువ్వు అనుకుంటే ఆ దేవుడే నీకు దానికి తర్జుమా చేసుకోవాలమ్మా అని చెప్పేసి అని అంటాను.
ఆ మధ్యలో ఒక కుమార్తె ఎవరో తనకి ఏదో కలిగినటువంటి ఒక దర్శనం, లేక తనకి ఏదో తెలిసి కనబడినటువంటి ఒక విషయం ఆ బిడ్డ చెప్పినప్పుడు, ఇప్పుడు వాళ్ళు నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఒక మంచి భవిష్యత్తులోనికి వెళుతున్నటువంటి బిడ్డలు. సో నా మటుకు నేను ఒక మంచి మాటనే పలకాలి కానీ వేరొక మాట నేను పలకూడదు. సో దానిలో నుంచి నేను పాజిటివ్గా తీసుకొని నేను ఏమన్నానంటే, అమ్మా నువ్వు అవన్నీ కూడా ఏరి పారేస్తున్నావు, ఆ చీకట్లో నుంచి ఉన్నటువంటివన్నీ కూడా తొలగిపోతున్నాయి, ఒక వెలుగు నీకు కనబడింది అంటే నీ భవిష్యత్తు బాగుంటుందమ్మా, నీ జీవితం బాగుంటుందమ్మా అని చెప్పేసి నేనంటే, ఇప్పుడు వాళ్ళకి అది జరగలే. ఈలోగా ఏమైందో మొత్తానికి ఆ ప్రోగ్రాం కాస్త బెడ్స్ కొట్టింది, వాళ్ళు అనుకున్నది కాస్త జరగట్లే, ఏదో మొత్తానికి వ్యతిరేకమైంది. ఇప్పుడు వాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే, వాళ్ళు ఏమని అన్నారు అంటే, అయ్యో మేము సువార్తరాజు గారికి కూడా ఈ దర్శనాన్ని గురించి చెప్పామండి, సువార్తరాజు గారు కూడా సరిగ్గా దాన్ని చెప్పలేకపోయాడు ఆయన. సో ఇప్పుడు మాకు ఈ దర్శనంలో అప్పుడు కనబడినట్లుగా ఇవన్నీ నేను ఏరి పారేస్తున్నానంటే ఇవన్నీ కూడా మా నుండి తొలగిపోతున్నటువంటి మా సంబంధం లేదు, మేము విడిచిపెట్టేస్తున్నాం, వాటిలాంటివి దూరం అయిపోతున్నాం అన్నట్టుగా ఏదో మాట్లాడుకొచ్చాడు. సో అందుకనే నా మటుకు నేను చెప్తానండి, ఏమండి ఒకటి దర్శనాలు అనేటువంటివి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వచ్చేవే దర్శనాలుగా ఉంటూ ఉంటాయి. అన్ని దర్శనాలు దేవుడు అనుగ్రహించిన దర్శనాలని చెప్పలేను. ఒకవేళ దేవుడే ఒక దర్శనం చూపిస్తే ఆ దర్శనానికి అయినటువంటి ఒక భావం ఆ దేవుడే చెప్పాలి కానీ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన సరిగ్గా చెప్పలేదని ఇంకొక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన మంచిగా చెప్తాడని, ఆ దైవజనుడు ఒకవేళ మంచిగా చెప్పింది జరగలేదని ఇంకో దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఇలాగున 3-4 దైవజనుల దగ్గరికి వెళ్ళి ఈ దర్శనం చెప్పుకొని ఈయనేం చెప్తాడు ఆయనేం చెప్తాడు ఇవన్నీ చెప్పిన తర్వాత మేమేం చేస్తామనంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి రీతిగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో వాళ్ళకి అనుకూలమైనది ఏదో అది మాత్రమే తీసుకొని ఒకవేళ ఆ తర్వాత అది కాకుండా వేరొకటి జరిగితే ఆ దైవజనుడు సరిగ్గా మాకు తర్జుమా చెప్పలేదు, ఈ దైవజనుడు మాకు సరిగ్గా మా దర్శనానికి భావం చెప్పలేదు, ఆ దైవజనుడు పెద్ద పవర్ ఉన్నాడు కాదు, ఈ దైవజనుడు పెద్ద పవర్ ఉన్నాడు కాదు, ఇలాగ మాట్లాడిస్తూ ఉంటాం. అమ్మారే నేను మీకు నమస్కారం చెప్తున్నాను రా, వాళ్ళనే వీళ్ళని మనం ఎందుకురా అనవసరంగా పెట్టుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఎందుకురా అనవసరంగా బాధపడడం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమంటానంటే, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆ దేవుడు ఒకవేళ నీకు దర్శనం ఇస్తే ఆ దేవుడే నీకు దానికి తర్జుమా చెప్తాడు, ఆ దేవుడే దాని యొక్క భావాన్ని నీకు తెలియచెప్తాడు. ఒకవేళ కాదు కూడదు నీ నోట్లోనే దేవుడు ఆ అద్భుతాన్ని పెడతాడు, మీరు పలకండి అంతే. ఎవరో ఆ దైవజనుడు ఈ దైవజనుడు, మీకు అభిమానం కలిగిన దైవజనుడు, మిమ్మల్ని ప్రేమించే దైవజనుడు, లేక మీరంటే సపోర్ట్ చేస్తున్నారు కనుక మీకు మేము సపోర్ట్గా ఉండాలనుకునే దైవజనుడు, ఇలా వద్దండి ఎవరి దగ్గరికి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మీ నోట్లో అద్భుతం పెడుతున్నాడు. ఆ తల్లి చూడండి ఏం చెప్తుందో, మేము సుఖముగా ఉన్నాము. చెప్పండి, మీరే మాట పలుకుతూ ఉండండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీకే చెప్తున్నాను, చెప్పండి ఆ మాట, మేము సుఖముగా ఉండి ఉన్నాము, పలకండి అలాగన. దట్స్ రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అలా పలికారు, నాకు తెలుసు మీరు పలుకుతారని. ఎందుకనంటే మీరు నేను ఇలా మాట్లాడుతున్నట్టే దానికి స్పందించేటువంటి మంచి బిడ్డలు మీరు అలా పలికినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇప్పుడు నేను అంటాను, మీరు పలికిన మాట చొప్పుననే అద్భుతం మీరు అనుభవిస్తూ ఉన్నారు, నేను కాదు. నేను నిన్న మొన్నట్లో నేను మాట్లాడుతున్నప్పుడు నేను పలిక, మీదటికి కాలానికల్లా మీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని ఒకవేళ నేను పలికొండవచ్చు. ఈ శూన్యమీరాల గురించి ఆ దైవజనుడు పలికినట్లుగా నేను కూడా మాట్లాడుతూ, ఎవరైతే బిడ్డలు లేకుండా ఉన్నారో వారికి బిడ్డలు మీరు కలిగి ఉన్నారు, సంవత్సరానికి దేవుడు మీకు బిడ్డలను ఇచ్చినాడు అని నేను పలిక. మీరు నా మాట తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, మీకు మీరే ఒక మాట పలకండి, మీకు మీరే ఆ మాట పలకండి. ఏమనంటే, మేము సుఖముగా ఉండి ఉన్నాము, అంతే. మీరు పలకండి. ఇప్పుడు కూడా రెండోసారి పలకండి, తప్పులేదులే అమ్మా, ఇంకొకసారి పలకండి. ఎన్నిసార్లు పలికితే అంతగా అద్భుతం మనకు జరుగుతూ ఉంటుంది. మేము సుఖముగా ఉన్నాము, మేము మా బిడ్డలు సుఖముగా ఉన్నాము. ఒక ఆవిడ అనుకుంటున్నారు కదా, అయ్యగారు మీరు అలాగ అనమంటున్నారు కానండి, మా పిల్లోడు సరిగ్గా లేడండి బాబు, మా పిల్లోడు సరిగ్గా మాట అనట్లేదండి, మా పిల్లవాడు సరిగ్గా లేడండి, వాడి ప్రవర్తన సరిగ్గా లేదండి, వాడి జీవితం సరిగ్గా లేదండి, మా పిల్లోడు కాదండి పాస్టర్ గారు, మా అమ్మాయి అండి, మా అమ్మాయి సరిగ్గా లేదండి, మమ్మల్ని ఏడిపించేస్తుందండి బాబు, ఇది పుట్టకుండా ఉన్నా బాగుండిపోయినండి, ఇది అనవసరంగా పుట్టి మమ్మల్ని ఎంత ఏడిపిస్తుంది పాస్టర్ గారు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను. డోంట్ వర్రీ అమ్మా, రే పిల్ల అలాగే ప్రవర్తించినా ఆ ప్రవర్తన చూడకలే అమ్మా, బాబుగాడు అలాగే ప్రవర్తిస్తున్నా కుమారుని యొక్క ప్రవర్తన చూడకండి మా. ఒకవేళ నీ భర్త వేరేగా ప్రవర్తిస్తున్నా, ఒకవేళ నీ భర్త ఎట్లా ప్రవర్తిస్తున్నా, ఆ మధ్యలో ఒకరెవరో నాతో మాట్లాడుతుంటున్నారు, అయ్యా ఇదే పోయే కాలం అండి, ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఇలా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నటువంటిది. ఈరోజు నేను నా భర్త కూడా ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకొకరితో అక్రమ సంబంధం, తను ఉద్యోగం చేస్తున్నటువంటి చోట, తను పని చేస్తున్నటువంటి చోట వేరొక ఆవిడ తనతో కూడా పనిచేస్తున్నట్టే వాళ్ళతో అక్రమ సంబంధం. ఇదేనా అండి పాస్టర్ గారు, ఏం చేయమంటారు పాస్టర్ గారు అని చెప్పేసి చాలా పాపం వేదన దుఃఖముతో కన్నీటితో మా దగ్గరకు వచ్చి తను మాట్లాడుతూ చెప్తూ ఉన్నప్పుడు తను ఆ విషయం తెలియజేసి నేను చాలా బాధపడ్డా. నేను మొదటిగా నన్ను అమ్మ ఒకవేళ ఎలా ప్రవర్తిస్తున్నా, భర్త ఒకవేళ ఎలా ఉంటున్నా, నీవు మాత్రం ప్రేమించడం విడిచిపెట్టద్దు.
నీ భర్తను ప్రేమించు, నీ భర్తకు లోబడు, ఇంకా ఎక్కువగా ప్రేమించు. నువ్వు అసలు ఆ విషయం మనసులో తెచ్చుకోవద్దమ్మా. ఆయన ఇలాగున్నారు, ఆయన ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నారు, ఇంకొకరితో మాట్లాడుతున్నారు, ఇంకొకరితో ఉంటున్నారు, ఆ ఇంటికాడికి వెళ్ళిపోయి ఎక్కువ ఉంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా అని చెప్పేసి అని అన్నారు. సరేనండి పాస్టర్ గారు అని పాపం కన్నీరు తుడుచుకొని ఆ ప్రార్థనలో ఏకీభవించి కొంచెం ధైర్యం తెచ్చుకొని వారు వెళ్ళి ఉన్నారు. ఈ రోజుల్లో ఒకవేళ వాస్తవానికండి ఏం చేస్తాము, అక్కడున్న ఇంకొక ఆడమనిషి శోధిస్తుంది, ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక ఆడమనిషి శోధిస్తుంది, ఒకవేళ తన ఉద్యోగం పనిచేస్తున్న చోట ఎవరైనా ఒకరు శోధించే వాళ్ళు ఉంటారు. వాటుడు మనిషి అన్న తర్వాత బలహీనమైన ఘటం కదా, అంత నిగ్రహం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది నిగ్రహం కలిగినటువంటి వారు ఉంటారు, కొంతమంది నిగ్రహం లేకుండా వాళ్ళు మరీ మాటి మాటికి మాట్లాడుతూ శోధిస్తూ పడగొడుతూ ఏదో రకంగా ఆకర్షిస్తూ లాలిస్తూ మాటలతో ముచ్చటిస్తూ ఏదేదో చేస్తూనంటే మనిషి అన్న తర్వాత పడకుండా ఎలా ఉంటారు మరీను. సో అలాంటప్పుడు నేను ఏమంటానంటే డోంట్ లుక్ ఎట్ దట్ సిచ్యువేషన్. మీ నోట్లో ఉన్న ఒక అద్భుతాన్ని అది మాట్లాడండి. మేము బాగున్నాము, నా భర్త మంచి భర్త, నా భర్త మంచిగా ఏకపత్ని వ్రతుడుగా ఈ ఒకే ఒక భర్తని ఒకే ఒక భార్యను కలిగినటువంటి వాడుగా నా భర్త మంచిగా ఉంటూ ఉన్నాడు, నాకు భర్త త్రాగట్లేదు, నా పిల్లలు త్రాగట్లేదు, నా పిల్లలు మంచిగా ఉన్నారు, మేమందరం సుఖంగా ఉన్నాం. ఇదే పలుకుతూ ఉండండి. స్నేహితులు మీకే నేను నేర్పిస్తున్నా. కష్టమే, అలా పలకడం కష్టమే. ఇంట్లో కష్టం ఎదురుగా ఉంటుందంటే ఇంట్లో పిల్లల భవిష్యత్తు సరిగ్గా లేకపోతే, ఇంట్లో ప్రవర్తన సరిగ్గా లేకపోతే, పిల్లల యొక్క జీవితం సరిగ్గా లేకపోతే ఎలా పలకాలి అనడం సహజమే మీరు అంటున్నటువంటిది. కానీ ప్రయత్నం చేసి చూడండి ఈసారి మీరు ప్రయత్నం. ఎందుకంటే ఈవిడ చూడండి, శూన్యమీరాలు చూడండి, ఇంట్లో చచ్చిపోయిన శవం అక్కడ పెట్టేసింది ఆవిడ. చచ్చిపోయినటువంటి ఒక కుమారుడు అక్కడ పెట్టింది. లేక పుట్టిన కుమారుడు అండి, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు అండి, చాలా కాలము పిల్లలు పుట్టని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక స్థితిగతుల్లో దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఒక కుమారుడు కనబడినటువంటి ఒక కుమారుడు అండి. అట్టి యవ్వన ప్రాయంలో ఉన్న కుమారుడు మంచం మీద పడుకోబెట్టి ఎక్కడికి వచ్చి అంటుంది, మేమందరూ సుఖంగా ఉన్నాము అని చెప్పేసి అని అంటూ ఉంది. దైవజనుడు గ్రహించాడు, ఈ మాటలో కొంచెం లోతు ఏదో ఉంది, ఏదో దుఃఖం ఉంది. నేను అన్నాను కదా, మొన్న నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక సహోదరి నాకు తెలిసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చెప్తున్నప్పుడు కూడా ఓ పక్కన నవ్వుతున్నట్టుగా నాకు అనిపించింది, నవ్వుతున్నట్టుగానే అనిపించింది. నేను అనుకున్న పర్లేదురా ఇంత నిబ్బరం కలిగి ఉందనుకొని నేను మాట్లాడుతున్నట్టే కాసేపటికి మాట్లాడడం మానేసిన తర్వాత నేను గమనించేసరికి అలా కళ్ళు కదులుతూ ఉన్నాయి, పెదవులు కదులుతూ ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో లోపల నుంచి చాలా దుఃఖంలో ఉన్నట్టుంది ఈ కుమార్తె అనుకొని అప్పుడు నేను ధైర్యపరిచి చెప్పాను, ఏమ్మా ఏడవద్దమ్మా, కన్నీరు పెట్టద్దమ్మా, నువ్వు మంచి మాట పలకమ్మా, నీ భర్త మంచి భర్త అని పలకమ్మా, నీ బిడ్డలు మంచి బిడ్డలను పలకమ్మా, నీ కుటుంబాన్ని గురించి ఒక మంచి మాట పలకమ్మా, నీ నోట్లో అద్భుతం ఉందిరా, నువ్వు మంచి మాట పలకం, అలా ఏడవద్దు, అలా కన్నీరు పెట్టద్దని అంటే ఆ తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకొని, సరే పాస్టర్ గారు మీరు చెప్పినటువంటి ఒక మాట ప్రకారంగానే నేను ఇలా ధైర్యంగానే ఉంటాను పాస్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఇక మీద నేను అలా ఏం పట్టించుకోను. నిజాన్ని చెప్పాలంటే నేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఇంకా అధికంగానే ప్రేమిస్తున్నాను నా భర్తని, ఇంకా అధికంగా నేను చూసుకున్నానని చెప్పింది. నేను అన్న ధైర్యంగా వెళ్ళి అలాగే తప్పకుండా ఒక రోజు వస్తుంది, కాసేపు మబ్బులు వచ్చినాయి అంతే, ఆ మబ్బు తొలగిపోతే మళ్ళీ జీవితం బాగుంటుంది. ప్రతి పురుషుడు తన భార్య దగ్గరికి వచ్చి తన భార్యతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక నువ్వు మంచి మాటనే పలుకమ్మా అని చెప్పేసాను అన్న. ఈరోజు కూడా నేను చెప్తాను స్నేహితులారా, అసాధ్యమైనప్పటికైనా సరే, కష్టమైనప్పటికైనా సరే, మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికైనా సరే, ఒకవేళ పిల్లవాని జీవితం బాగోలేకపోయినా, పిల్ల జీవితం బాగోలేకపోయినా, భర్త జీవితం బాగోలేకపోయినా, బలహీనతలు ఉన్నా, ఒకవేళ ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి ఒక స్థితిలో ఉన్నా, పాపము చేత ఒకవేళ చచ్చినటువంటి ఒక స్థితిలో ఉన్నా, ఈరోజు మీరు నేను మనం పలకవలసిన మాటలు ఏంటంటే, నేను నా కుటుంబం మేము సుఖముగా ఉండి ఉన్నాం. పలకండి ఇంకొకసారి, ముఖ్యంగా మూడోసారి చెప్తున్నాను, పలకండి చెప్పండి ఆ మాట, నేను నా ఇంటి వారు సుఖంగా ఉండి ఉన్నాము. వెరీ గుడ్. మీరు పలికిన మాట చొప్పున మీకు అద్భుతం జరిగింది. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, దైవజనుడు ముందు తన యొక్క సర్వెంట్ని వెళ్ళమంటాడు అన్నాడు, ఈ దండం తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడి మీద పెట్టు. ఈవిడంటది కదా, నో మీ సర్వెంట్ మీ యొక్క దైవజనుడు మీ యొక్క పనివాడు కాదు, మీరు వస్తానంటే నేను వెళ్తా ఇక్కడి నుంచి, కనుక మీరు రావాలి. అబ్బా ఎంత పట్టుదల, ఎంత కోరిక అండి. ఒక్కొక్కసారి మాకు కష్టమే లేండి రావాలంటే, ఎందుకంటే ఎక్కడో ఉంటాము, ఏదో ఒక మీటింగ్ ఉంటుంది, ఏదో ఒక అవసరత ఉంటుంది, అలాంటప్పుడు మేము రావాలంటే కష్టం. కానీ ఆమె యొక్క విశ్వాసం యొక్క పట్టుదల దైవజనుడు లేపి తీసుకొని వెళ్ళింది. దైవజనుడు కూడా బయలుదేరి వెళ్ళాడు. దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ పిల్లవాడు చచ్చినటువంటి ఒక శవముగా తన యొక్క గదిలో తన మంచం మీద పరుండి పెట్టబడి ఉన్నాడు. ఆ తర్వాత దైవజనుడు ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద పారజాచుకొని 3 సార్లు అలాగ ప్రార్థన చేసినప్పుడు వాడు మరలా బ్రతికాడట. హల్లెలూయా. ఇలా నేను చెప్తా, మరే నీ కొడుకు మంచివాడమ్మా, నీ కొడుకు మరలా తిరిగి జీవిస్తున్నాడమ్మా. ఒకవేళ నీ కొడుకు చెడిపోయాడని నీవు అనుకుంటున్నావు కానీ, నీ కొడుకు చెడు స్నేహాలు చేసుకొని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడని నీవు అనుకుంటున్నావు కానీ, ఈరోజు నేను చెప్తా, నీ కొడుకు మంచి జీవితం దేవుడు ఇచ్చినాడు.
అరే అమ్మ, ఈ రోజున ఒక తల్లి బహుశా మీరు మీ కూతురు గురించి మీరు వరి అవుతున్నారు. మా అమ్మాయి అండి స్నేహాలండి అందరిని నమ్మేస్తుందండి, ఏమవుతుందో ఎలా ఉంటుందని మాకు భయం వేస్తుందండి, అందరు బళ్ళు మీద తిరిగేస్తుందండి, ఎవరితోటైతే వారితో వెళ్ళిపోతూ ఉంటుందండి, స్నేహితులు అన్న తర్వాత వాళ్ళని ఎంతలా నమ్మేస్తుందండి. ఈ రోజుల్లో లోకం ఎలా ఉందో మీకు తెలుసు కదా పాస్టర్ గారు. ఈరోజు నేను లోకంలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులని ఎవరిని నమ్మలేము. ఎవడు బండి ఎక్కించుకుంటే ఎక్కడ తీసుకెళ్తాడో, ఎవడో ఒకళ్ళు తీసుకుని వెళ్తే ఏ మత్తు పదార్థం కలుపుతాడో, పిల్లని ఏం పాడు చేస్తాడని మా భయం అండి పాస్టర్ గారు అని చెప్పేసి అని మీరు కలవర పడుతున్నారు. బహుశా ఒకవేళ ఒక తల్లిగారు అయితే మీ కుమార్తె కొంచెం తప్పటడుగు వేసినందు చేత మీరు లోపల నలిగిపోతున్నారు, కానీ లోకానికైతే మాత్రం మా అమ్మాయి బంగారం అని చెప్పేసి మీరు అంటున్నారు. పైకి మా అమ్మాయి బంగారం అని అంటున్నారు, లోపల మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు మీలో మీరు కుమిలిపోతున్నారు. ఈరోజు అంటే కుమిలిపోద్దు. ఈరోజు దేవుని మాటను బట్టి మీరు చెప్పండి. ఈసారి వాస్తవం ఏమైతే ఉండొచ్చు కాక, వాస్తవం వాళ్ళు చెడిపోయి ఉండొచ్చు, వాస్తవం వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు, వాస్తవానికి వాళ్ళు చచ్చిన స్థితిలో ఉండి ఉండొచ్చు, వాస్తవానికి వాళ్ళు మంచం మీద పెట్టబడిన వాళ్ళు ఉండొచ్చు, వాస్తవానికి వాళ్ళ వ్యాధి బలహీనతలో ఉండి ఉండొచ్చు. బట్ ఈరోజు నేను అంటాను కదా, వాస్తవాలను చూడొద్దు. మీ నోట్లో దేవుడు అద్భుతం పెట్టి ఉన్నాడు. మీ నోటిలో ఉన్న మాట అద్భుతం జరగలిగినటువంటిది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టి మీరు ఎప్పుడైతే ఒక మాట మీరు పలుకుతారో ఆ మాట చొప్పున జరిగి తీరుతుంది అంతే. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు పలికిన మాట చొప్పున నీ కుమారుడికి మంచి భవిష్యత్తు కలిగి ఉన్నది, నీ కుమార్తెకి మంచి భవిష్యత్తు కలిగి ఉంది. అరే మా సిస్టర్ గారు, మీ భర్తల గురించి బహుశా మీరు కూడా కన్నీరు పెడుతున్నారా. నేను ఒకరి గురించి చెప్పా, కొంతమందిని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకుండా ఇలాగ నా దగ్గరకు వచ్చిన విషయాల గురించి నేను కొంతమందిని గురించి నేను ఇల్లస్ట్రేషన్గా చెప్తూ ఉన్నప్పుడు మరికొంతమంది అలాంటి వాళ్ళే ఉంటూ ఉన్నారు. కనుక ఈరోజు నేను చూస్తున్నటువంటి మీలో ఒకరు బహుశా దూరంలో ఉండినటువంటి వారు. ఇప్పుడు నేను ఇక్కడ కాకినాడ దగ్గరలో ఉండి నేను వర్తమానం ఇస్తున్నా, కానీ మీరు ఎక్కడో దూరంలో ఉండి ఉన్నారు. మీరు కూడా ఈ నా మాటలు వింటున్నారు. బహుశా మీ భర్త కూడా మీకు సరిగ్గా లేరు, మీరు చాలా కన్నీరు పెడుతున్నారు. ఆయన్ని శోధిస్తున్నటువంటి ఒక అమ్మాయి బాగా శోధిస్తూ ఉంది. ఆ అమ్మాయి మోజులో పడి అసలు మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ పట్టించుకోవట్లేదు, మీ దగ్గర కూడా రావట్లేదు. ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే ఎప్పుడో తనకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకసారి రావటం, ఆ వచ్చినప్పుడు కూడా 4 చీవట్లు తిట్లు నానా రకాలుగా చేదరింపులు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజున మీరు చాలా కృంగిపోతున్నారు కదూ. మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో ఆ సిస్టర్ మీ గురించి నేను మాట్లాడుతున్నా. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఆ వాస్తవాన్ని పలకొద్దామేక. అయ్యా పాస్టర్ గారు ఇట్లాగండి, నా భర్త ఇలా ఉన్నాడండి, అలా ఉన్నాడండి, సరిగ్గా లేడండి, ఇంటికి రావట్లేదండి, పట్టించుకోవట్లేదండి, బిడ్డలు పట్టించుకోవట్లేదండి, నన్ను చూసుకోవట్లేదండి, ఇలా మాట్లాడద్దు. ఈరోజు ఒక మంచి మాట, ఒక అద్భుతంతో కూడిన మాట మన నోట మనం పలుకుదాం. ఆ మాట ఏంటంటే, నేను నా భర్త మేము సుఖంగా ఉండి ఉన్నాం, నేను నా పిల్లలు మేము సుఖంగా ఉండి ఉన్నాం, నేను నా కుటుంబం మేము సుఖముగా ఉండి ఉన్నాం అని దైవజనుడితో మాట్లాడేటప్పుడు చెప్పండి. కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు కూడా, ఫోన్ చేసిన వెంటనే నేను ఫోన్ ఎత్తుకున్న వెంటనే వాళ్ళు మాట్లాడండి, అయ్యా మాకు అస్సలు బాగోలేదండి, ప్రార్థన చేయండి అంటారు. నువ్వెవరో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు నాకేం తెలీదు. చెప్పడమే నీ బాగోలేదు దాని గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది సాగదీసి చెప్తుంటారు. ఒకసారి నేను కూడా బాధపడి, అమ్మ త్వరగా చెప్పండి అమ్మా ఏంటోనో అని, మా నాకు వినబట్లేదమ్మా అని అంటే, అప్పుడు పాపం వాళ్ళ దుఃఖాన్ని గురించి నేను తెలుసుకుంటా. నేనే బాధపడతా, అయ్యో ప్రభా వాళ్ళు ఎంత దుఃఖం నుండి మాట్లాడలేని పరిస్థితిలో ఉండినైనా నువ్వు ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నావు కనుక నేను ఒక దేవుని మాట పలుకుతానని చెప్తూ, అమ్మ ధైర్యం ఉండండి, ఏమీ కాదు, దేవుడు మీ కన్నీటిని తుడిచినాడు, దేవుడు మీ కొరకు అద్భుతాన్ని చేసినాడు, ఆయన మీకు తోడై ఉన్నాడని ఇలాగూ నేను మాట్లాడుతున్నంటే, నేను మాట్లాడుతున్న కొంతసేపటికి వాళ్ళు ధైర్యంగా మరలా నాతో మాట్లాడడానికి వీలు కలుగుతున్నటువంటి విషయం. ఈరోజు నేను అందుకేనంటున్నా, మీ నోటిలో దేవుడు అద్భుతాన్ని పెట్టినాడు. ఒక దైవజనుడిగా నేను పలికేది నేను పలుకుతూ ఉన్నా, అలాగే విశ్వాసిగా నా మాటలు వింటున్నా మీరు కూడా మీరు పలకవలసింది మీరు పలకండి. మేము సుఖముగా ఉన్నాము అని మీరు పలికిన మీ మాట చొప్పున మీరు మీ బిడ్డలు సుఖంగా ఉంటున్నారు. చచ్చిపోయారు, ఆత్మీయాత్మికంగా చచ్చిపోయారు అనుకున్నటువంటి అలాంటి యవనస్తులను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. యవన కుమార్తెలను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. వారికి మరలా జీవాన్ని అనుగ్రహించి వారిని బలపరుస్తున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మంచి దేవుడు గనక ఈరోజున మీ కుటుంబంలో, మీ జీవితంలో, లేక మీ భర్త విషయంలో, మీ భార్య విషయంలో, లేక మీ బిడ్డల విషయంలో, మీ సంఘం విషయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యములను చేసి ఉన్నాడు. దైవజనుడా, ఒకవేళ నా మాటలు వింటున్న ఒక దైవజనుడు ఉన్నారు, నేను మీతో కూడా చెప్తున్నాను. బహుశా మీ చర్చిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రజలు సరిగ్గా పట్టించుకోవటం లేదు, మీకు సరైనటువంటి పోషణ కలగటం లేదు, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నెవర్ స్పీక్ ద ఫ్యాక్ట్, వాస్తవాన్ని మాట్లాడద్దు.
అయ్యా ఇబ్బందికరంగా ఉందండి, మా వాళ్ళు అసలు ఏమీ ఇవ్వట్లేదండి, ఒక్క సరైన కానుక రావట్లేదండి, వారానికి సరిపోయినటువంటి కానుక రావట్లేదు. ఏ మాటలు అనొద్దు. ఈరోజు చెప్పండి, నేను నా సంఘం సుఖముగా ఉండి ఉన్నాను, నా సంఘ బిడ్డలందరూ, దేవుడు నాకు అప్పగించిన బిడ్డలందరూ మంచిగా ఉండి ఉన్నాను, దేవుడు నా అవసరతలన్నీ తీర్చినాడు, దేవుడు నా అక్కరలన్నీ తీర్చినాడని ఇలాంటి ఒక మంచి మాట పలుకుతూ ఉండండి స్నేహితులారా. మీరు పలికిన మాట మీ జీవితంలో ఒక అద్భుతంగా జరిగి ఉన్నది. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈరోజు నాయన షునేమీరాలు నిజానికి తన కుమారుడు చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇంటి వద్ద చచ్చిపోయిన శవాన్ని పెట్టి ఈమె దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఆ దైవజనుడు మాట్లాడినప్పుడు చక్కని మాట పలికింది, మేము సుఖముగా ఉన్నాము. ఆమె పలికిన మాట చొప్పున ఆమె బిడ్డని సుఖముగా మీరు ఉంచినారు. చనిపోయిన పిల్లోడిని సైతము మీరు బ్రతికించి ఉంచున్నారు. ఆ యొక్క భర్తకి భార్యకి ఆ పిల్లోడిని మీరు అప్పగించగలిగి ఉన్నారు. నీకు వందనాలు, నీ స్తోత్రాలు. ఇది నాయనా ఈ నా మాటలు వింటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారిలో కూడా అనేక మంది నాయనా వారి భర్తలు సరిగా లేరు, వారి బిడ్డలు సరిగా లేరు, వారి యొక్క కుమారుడు సరిగా లేరు. బహుశా ఒక భర్త అయితే తన భార్య ఎంత చెప్తున్న మాట వినిపించుకోకుండా వాళ్ళతో వీళ్ళతో స్నేహంగా ఉంటుంది, ఇతరులైనటువంటి వాళ్ళతో చనువుగా ప్రవర్తిస్తుంది. వాళ్ళు ఏమని ఎలాంటి ప్రవర్తన చేస్తారో, అయ్యా నా భార్యని ఏమి చేస్తారో అని నాకు భయంగా ఉంది. ఆయన ఈమె నా మాట వినిపించుకోవట్లే, అర్థం చేసుకుంటే ఇలా చెప్తుందంటే నేను ఒక అనుమానంగా ఉన్నాను అనుకుంటుందే తప్ప ఆమె నా పాట అర్థం చేసుకోవట్లేదని బహుశా ఒక పురుషుడు, ఒక భర్త తను బాధపడుతున్నట్టు ఒక విషయం. కానీ ఇక మీదట మేము అలాంటి మాటలు మాట్లాడడం నాయనా, ఇక మీదట మేము మంచి మాట, అద్భుతమైన మాట పలుకుతాం. నేను నా కుటుంబం సుఖముగా ఉండి ఉన్నాం, నేను నా ఇంటి వారు సుఖముగా ఉండి ఉన్నాము, నేను నా యొక్క బిడ్డలు సుఖముగా ఉండి ఉన్నాము, నేను నా భర్త లేక నేను నా భార్య మేము సుఖముగా ఉండి ఉన్నాం, అన్ని విషయాల్లో మేము మంచిగా ఉండి ఉన్నామని ఒక మంచి మాట వారు పలుకుతున్న ప్రకారం నువ్వు ఆ మంచి నా ఇంట్లో జరిగించినందుకు నీకు వందనాలు. భర్త జీవితం మారిపోయింది. ఆ యొక్క సహోదరునైనా ఆమె యొక్క జీవితంలో కూడా నువ్వు మార్పుని, ఆ బిడ్డల యొక్క జీవితాన్ని నువ్వు బాగుపరిచినావు. నిర్జీవమైనటువంటి జీవితం, చచ్చినటువంటి ఆత్మీయంగా చచ్చినటువంటి జీవితంలో నుండి ఆ బిడ్డలను నువ్వు లేవనెత్తి ఉన్నావు. నీకు వందనాలు. మంచి భవిష్యత్తు వీరికి ఇస్తున్నావు. నీకు వందనాలు. నేను పలుకుతున్నా, నీ నామంలో నేను పలుకుతున్నా, నీ మాట చొప్పున నేను పలుకుతున్నా. ఈ బిడ్డలకు మంచి భవిష్యత్తు కలుగును గాక, ఈ కుటుంబానికి మంచి జీవితం ఉండును గాక, నీ బిడ్డలుగా వీరు జీవించుదురు గాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ వీరు పలికిన మాట అద్భుతముగా వీరి కొరకు నువ్వు జరిగించినందుకు నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, అలానే మన కుటుంబములకును మనము పలుకుతున్న మాటే ఒక అద్భుతముగా మనకు జరుగునట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మీ కుటుంబం బాగుందండి, మీరు మీ పిల్లలు బాగున్నారండి, మీరు మీ జీవిత భాగస్వామి అన్యోన్యమైన సహవాసంతో సంతోషంగా సుఖంగా మీరు ఉన్నారు. డోంట్ ఎవర్ లుక్ ఎట్ దాట్. ఆ విషయాన్ని మీరు అసలు ఆలోచన చేయొద్దు, పట్టించుకోవద్దు, అని మర్చిపోండి దాని సంగతి. మీరు ఇక్కడి నుంచి మీరు పలకవలసిన మాట ఏంటంటే, నేను నా కుటుంబం మేము సుఖముగా ఉన్నాం. పలుకుతూ ఉండండి అదే మాట. మీరు పలికిన మాట ఒక అద్భుతంగా దేవుడు మీ కొరకు జరిగించినాడు. మరి మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నేను కూడా మీతో కలిసి సంతోషించి దేవుని స్తుతించాలంటే నాతో పంచుకోగలరు కదా. ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకున్నట్లయితే నేను కూడా మీతో కలిసి సంతోషించి దేవునికి స్తుతియాగం చెల్లిస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400404992, 88855276662. ఒక నా ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన నోట అద్భుతాన్ని పెట్టి మనకు అద్భుతాలు చేసి ఆ యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.